active voice and passive voice. Now we will discuss active voice and passive voice in Telugu also with the explanation in Telugu. So in English, active voice, passive voice is a topic. In English grammar, verbs have five properties: voice, mood, tense, person and number. Here we are connected with voice ప్రాపర్టీస్. ఇంగ్లీష్ గ్రామర్లో వర్బ్స్కి ఉన్నటువంటి 5 ప్రాపర్టీస్లో వన్ ఆఫ్ ద ప్రాపర్టీ వాయిస్. ఆ వాయిస్ 2 వాయిసెస్గా డివైడ్ అయింది. హియర్ వీఆర్ కన్సర్న్డ్ విత్ వాయిస్. ద 2 grammatical voices are active and passive. ఆ 2 grammatical voices యాక్టివ్ అండ్ passive. వాయిస్ ఓన్లీ అప్లైస్ టు ట్రాన్సిటివ్ వర్బ్స్. ఈ వాయిస్ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్గా ఓన్లీ ట్రాన్సిటివ్ వర్బ్స్కి మాత్రమే యూజ్ అవుతుంది. ఇంట్రాన్సిటివ్ వర్బ్స్లో యూజ్ అవ్వదు. అండ్ ఇట్ ఈజ్ ఐదర్ యాక్టివ్ ఆర్ ప్యాసివ్. ట్రాన్సిటివ్ వర్బ్స్ని మాత్రమే యాక్టివ్ వాయిస్లో నుండి ప్యాసివ్ వాయిస్లోకి లేదా ప్యాసివ్ వాయిస్ నుండి యాక్టివ్ వాయిస్లో రాయడానికి వీలవుతుంది. యాక్టివ్ వాయిస్ డెమాన్స్ట్రేట్స్ దట్ ద సబ్జెక్ట్ ఈజ్ ద వన్ పర్ఫార్మింగ్ ది యాక్షన్. యాక్టివ్ వాయిస్లో యాక్షన్ ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళని డెమాన్స్ట్రేట్ చేసే విధంగా, వాళ్ళని వ్యక్తీకరించే విధంగా ఉంటుంది. వేర్ యాజ్ ప్యాసివ్ వాయిస్ ఇండికేట్స్ దట్ ద సబ్జెక్ట్ ఈజ్ రిసీవింగ్ ది వర్బ్స్ యాక్షన్. ప్యాసివ్ వాయిస్లో వర్బ్స్ యొక్క యాక్షన్, ఆ సబ్జెక్టు ఏ అయితే యాక్షన్లో రిసీవ్ చేసుకుంటున్నట్టు, ఏ పని జరుగుతున్నట్టుగా వర్బ్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది ప్యాసివ్ వాయిస్లో. when the subject of a sentence performs the verb's action, we say that the sentence is in the active voice. When the subject of a sentence performs the verb's action, we say that the sentence is active voice. సబ్జెక్ట్ వర్బ్ని చేసినట్టు, పని చేసినట్టుగా ఉంటే దాన్ని యాక్టివ్ వాయిస్లో అంటారు. సెంటెన్సెస్ ఇన్ ద యాక్టివ్ వాయిస్ హ్యావ్ ఎ స్ట్రాంగ్, డైరెక్ట్ అండ్ క్లియర్ టోన్. ఇందులో స్ట్రాంగ్, డైరెక్ట్, క్లియర్ టోన్ ఎక్స్ప్రెస్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ద క్యాషియర్ కౌంటెడ్ ద మనీ. ఇక్కడ క్యాషియర్ కౌంటెడ్ ద మనీలో ద క్యాషియర్ అనేది సబ్జెక్ట్, నెక్స్ట్ కౌంటెడ్ వర్బ్, ద మనీ ఈజ్ ద ఆబ్జెక్ట్. సో క్యాషియర్ చేస్తున్నట్టుగా ఉంది, మనీ లెక్క పెడుతున్నాడు, కౌంటెడ్ ద మనీ. క్యాషియర్ అనేవాడు కౌంటెడ్ ద మనీ. సో సబ్జెక్ట్ ఓరియంటెడ్గా ఉంది కాబట్టి ఇది యాక్టివ్ వాయిస్లో ఉన్నట్టు. నెక్స్ట్ ద డాగ్ చేజ్డ్ ది స్క్విరిల్. ఇక్కడ ద డాగ్ అనేది సబ్జెక్ట్, చేజ్డ్ వర్బ్, ద స్క్విరిల్ ఇస్ ద ఆబ్జెక్ట్. సో దిస్ ఈజ్ ఇన్ యాక్టివ్ వాయిస్. ఏవి we are going to watch a movie tonight. we are going to, we ఇక్కడ we అనేది సబ్జెక్ట్, are going to watch ఇది ఒక వర్బ్, a movie is the object and it is the predicate. So this sentence is in active voice. యాక్టివ్ వాయిస్లో ఈ సెంటెన్స్ రాయబడింది. I will clean the house every Saturday. ఎవ్రీ సాటర్డే క్లీన్ చేస్తాడంట హౌస్. అయితే ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్, విల్ క్లీన్ విల్ బి ద వర్బ్, ద హౌస్ ఈజ్ ద ఆబ్జెక్ట్ అండ్ ఎవ్రీ సాటర్డే ఈజ్ ద ప్రిడికేట్. సో దిస్ సెంటెన్స్ ఈజ్ ఇన్ expressed in active voice. So this is in the active voice. So let's go to another example. The company requires, here the company is the subject, requires staff is the verb, and staff to watch a safety video every year. So this sentence also in active voice. Next we go for the next voice, that is passive voice. Only transitive verbs మాత్రమే యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి కన్వర్ట్ చేయబడతాయి. A sentence is in the passive voice. On the other hand, when the subject is acted on by the verb నుంచి సబ్జెక్ట్ మీదకి యాక్షన్ వెళ్ళినట్టుగా ఉంటే, the passive voice is always constructed with a conjugated form of to be plus the verb's past participle. So here we will use the verb's past participle. ఇక్కడ past participle అంటే V3ని మనం past participle అంటాం. Doing this usually generates a preposition as well. ఈ విధంగా past participleని యూజ్ చేస్తున్నందుకు మనకు ఒక ప్రిపోజిషన్ యూజ్ చేయాల్సి వస్తుంది. అదే బై అనే ప్రిపోజిషన్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. దట్ సౌండ్స్ మచ్ మోర్ కాంప్లికేటెడ్ దెన్ ఇట్ ఈజ్. ప్యాసివ్ వాయిస్ ఈజ్ యాక్చువల్లీ క్వైట్ ఈజీ టు డిటెక్ట్ చేయడానికి ప్యాసివ్ వాయిస్ అనేది ఈజీగా ఉంటుంది.
ఎగ్జాంపుల్స్, ప్యాసివ్ వాయిస్కి ఎగ్జాంపుల్స్. ద మనీ వాస్ కౌంటెడ్ బై ది క్యాషియర్. అక్కడ మనం ద క్యాషియర్ కౌంటెడ్ ది మనీ అనుకున్నాం. ద క్యాషియర్ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా ఉన్నది, ఇప్పుడు వర్బ్ ఓరియంటెడ్ అయింది. వర్బ్లో ద మనీ వాస్ కౌంటెడ్ బై ద క్యాషియర్. బై ద క్యాషియర్ అని బై అనే ప్రిపోజిషన్ వచ్చి యాడ్ అవుతుంది. ఇక్కడ ఆబ్జెక్ట్గా ఉన్న ద మనీ సబ్జెక్ట్ అయింది. నెక్స్ట్ వాస్ కౌంటెడ్ బై ద క్యాషియర్. ద క్యాషియర్ అనే సబ్జెక్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్గా మారింది. ద నెక్స్ట్ ద స్క్విరెల్ వాస్ చేజ్డ్ బై ది డాగ్. ఇక్కడ ద డాగ్ చేజ్డ్ ద స్క్విరెల్ అనే యాక్టివ్ వాయిస్ సెంటెన్స్. ఇక్కడ ద స్క్విరెల్ ప్యాసివ్ వాయిస్లోకి వచ్చేసరికి ద స్క్విరెల్ అనే ఆబ్జెక్ట్ ఇక్కడ సబ్జెక్ట్ అయింది. నెక్స్ట్ వాస్ చేజ్డ్, ఇట్ ఈస్ ద V2, అండ్ నెక్స్ట్ బై ఇస్ ద ప్రిపోజిషన్, అండ్ ద డాగ్, ద డాగ్ విల్ బి ది ఆబ్జెక్ట్, అవర్ ఆబ్జెక్ట్. సో ద వర్క్ డన్ is done by the dog. Next, a movie is going to be watched by us tonight. A movie, ఒక మూవీ మా చేత చూడబడుతుంది. గోయింగ్ టు బీ వాచ్డ్ V3 యూజ్ చేయాలి ఇక్కడ. ఇదే పాస్ట్ పార్టిసిపల్. బై అస్ టునైట్, ఈరోజు మా చేత ఒక మూవీ చూడబడుతుంది. ద హౌస్ విల్ బీ క్లీన్డ్ బై మీ ఎవ్రీ సాటర్డే. ఇక్కడ హౌస్ అనేది అతని చేత ప్రతి శనివారం కూడా క్లీన్ చేయబడుతుంది. విల్ బీ క్లీన్డ్, ఇక్కడ క్లీన్డ్ అనే V3 ఫామ్ ముందు బీ అనే బీ ఫామ్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ బై అనే ప్రిపోజిషన్ వచ్చి యాడ్ అవుతుంది. ద స్టాఫ్ ఆర్ రిక్వైర్డ్ బై ది కంపెనీ టు వాచ్ ఎ సేఫ్టీ వీడియో ఎవ్రీ ఇయర్. ఇక్కడ ద స్టాఫ్ రిక్వైర్డ్ బై ద కంపెనీ టు వాచ్ ఎ సేఫ్టీ వీడియో ఎవ్రీ ఇయర్. రిక్వైర్డ్ ఓకే.